టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పైన మాజీ మంత్రి హరీష్ రావు పైన సంచలన ఆరోపణలు చేశారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, అలా అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు. తనను పార్టీ నుంచి అత్యంత అవమానకరంగా కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను తెలంగాణ బిడ్డనే, ఆకలినైనా తట్టుకుంటా కానీ అవమానాన్ని మాత్రం తట్టుకోను అని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఏడాది ముందు తన రాజకీయాలు ఖచ్చితంగా ఉంటాయని, ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని వ్యాఖ్యానించారు. ఇవన్నీ మరి ఎందుకు చేస్తూ ఉన్నాం? తెలంగాణ జాగృతి ఇదివరకు ఉన్నది, అప్పుడేం చేసింది? 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు, అప్పుడేం చేసిండు? ఎందుకోసం ఇప్పుడు వస్తున్నారు అనేటటువంటి ప్రశ్నలు అందరికి కూడా వస్తున్నటువంటి సందర్భం. మనం తెలంగాణ బిడ్డలుగా ఒక మాట ఆలోచన చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంలో 3 సార్లు భారతీయ జనతా పార్టీని గెలిపించాం. తెలంగాణకు ఒక్కటంటే ఒక్క రూపాయి రాలేదు, ఒక్క పెద్ద సమస్య కూడా పరిష్కారం కాలేదు. వరంగల్ జిల్లా అంటే రైళ్లకు హబ్ అనుకుంటాం. ఇంతవరకు రైల్వేకి సంబంధించి ఒక్క పెద్దది ఏదైనా పని వరంగల్లో అయిందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాం. మనం అనేక కార్యక్రమాలు చేసుకున్నాం, చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. అయినప్పటికీ అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయినాయి. 2 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉన్నాం. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టు 2 సంవత్సరాల కింద ఏవైతే విమర్శలు చేసిరో మన మీద, బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, తెలంగాణ వాదుల మీద కావచ్చు, ఇప్పటికి కూడా ఆ సమస్యలన్నీ అట్లానే ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడైతే ఏం ఎలక్షన్ లేదు, నేనైతే ఓట్లు అడగడానికి వస్తలేను. నేను బలంగా ఒకటే నమ్ముతున్నా, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అనేది కేవలం ఎన్నికల సంవత్సరంలో జరగాలి, మిగతా 4 సంవత్సరాలు అభివృద్ధి జరగాలి. ఆ 4 సంవత్సరాల్లో అభివృద్ధి జరగాలంటే అడిగేటోడు ఒకడు ఉండాలి. ఈ సమస్య చూపించి ఈ సమస్య ఇట్లా ఉంది, ఎందుకు దీన్ని పరిష్కారం చేస్తలేరు అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేటోడు ఒకడు ఉండాలి. ఆ అడిగే పనే ఇవాళ తెలంగాణ జాగృతి చేస్తున్నది. అడగడానికే వస్తున్నాం తప్పితే ఇంకొకటి లేదు. మరి ఏమక్క మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎందుకు రాలే? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను కట్టేసిరు. ప్రోటోకాల్ అనేటటువంటి ఒక కనిపించని తాడుతోని కట్టేసిరు. మీరు నిజామాబాద్ దాటొద్దు అనేటటువంటి నియంత్రణ నా మీద పెట్టిండ్రు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెకు బల్పం కట్టుకొని తిరిగి, బతుకమ్మ ఎత్తుకొని ఆడబిడ్డలందరినీ జాగృతం చేస్తూ ప్రతి మండల కేంద్రానికి తిరిగిన నేను, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ నియంత్రణలు నిబంధనలు పెట్టి నిజామాబాద్ పార్లమెంటు పరిధి దాటకుండా నన్ను చేసిండ్రు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, నేను మంత్రిని కాదు, నాకు ఎక్కడ సంతకం పెట్టే అధికారం లేదు. అయినప్పటికీ అనేక మంది, ఎంతమంది నా దగ్గరకు వస్తే వారికి ఎంత పని చేయించగలుగుతామో, ఎంత మటుకు వాళ్ళ సమస్యలు పరిష్కరించగలుగుతామో ఒక ఆడబిడ్డగా చేసే ప్రయత్నం నేను చేసిన. మీ వరంగల్ వాళ్ళకి ఆ విషయం తెలవాలంటే ఒక్కసారి సీకేఎం రిటైర్డ్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడండి. మీరు గంగాధర్ శర్మ గారైనా, వాళ్ళు పాపం సంవత్సరం తిరిగిరు నా దగ్గరికి. నేను ఆనాడు ముఖ్యమంత్రి బిడ్డను, ఎంపీని, ఒక ఫోన్ చేస్తే పని అయిపోతుంది అనుకుంటారు అందరూ. సంవత్సరం కష్టపడితే ఫైనల్గా అది ఎయిడెడ్ కాలేజ్ అయింది, 1 ఇయర్. అంటే ఆ సందర్భంలో ఆనాడు అన్ని విధాలుగా నన్ను రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ నేను ఊరుకోలే. ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే, ఎక్కడ పెద్దసారి దృష్టికి తీసుకపోతే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే అక్కడ తీసుకుపోయే ప్రయత్నం చేసిన. ఇప్పుడు నన్ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నాకుండేటటువంటి రాజకీయ అవగాహన, నాకుండేటటువంటి పట్టుదల, అన్నిటికన్నా మించి నాకు తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ, ప్రతి అడుగు, ప్రతి జిల్లా, ప్రతి ఊరు, ప్రతి కుటుంబం బాగుపడాలని ఒక ఆడబిడ్డగా నేను కోరుకుంటున్నాను. దానికోసమే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను చాలా బలంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎక్కడికి పోయినా చెప్తుంటే, మేము ఫ్రెంచ్ రెవల్యూషన్, అద్భుతంగా సాగిన ఫ్రెంచ్ రెవల్యూషన్ దేని మీద సాగింది? 3 ప్రిన్సిపల్స్. స్వేచ్ఛ కావాలి, సమానత్వం కావాలి, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలి అని చెప్పి ఆనాడు ఫ్రెంచ్ రెవల్యూషన్ చేస్తే అది విజయ తీరాలను ముద్దాడేది, వర్గ విభేదాలను తుడిచిపెట్టింది. ఆ తర్వాత తెలంగాణ నేల మీద భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని సాయుధ రైతాంగ పోరాటం చేస్తే అది కూడా విజయ తీరాలను ముద్దాడింది. జమీందారీ వ్యవస్థను
చాలా మటుకు తీసేయగలిగింది. తర్వాత తెలంగాణ భారతదేశంలో విలీనం జరిగింది. ప్రజాస్వామ్యంలోకి మనం పరిణితి చెందగలిగాం. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు అని మొదలుపెట్టినాం. విజయ తీరాలను ముద్దాడినాం. ఇవాళ అదే కోవలో ఒక తెలంగాణ ఆడబిడ్డగా తెలంగాణలో ప్రతి గడప సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి ఆడబిడ్డగా సామాజిక తెలంగాణ సాధించాలనేటటువంటి పట్టుదలతో నేను ముందుకు వస్తా ఉన్నా.